దరిద్రం వచ్చి పడ్డది. మంచి ప్రోటీన్ షేక్ అయితే చేసుకుంటున్నా. సో హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే మనకి టుడే మ్యాచ్ అవుతుంది, సెకండ్ టుడే మ్యాచ్ ఇది. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా మొత్తం ఆల్రెడీ. ఇంకా ప్యాకింగ్ కూడా అంతా అయిపోయింది. డైరెక్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక సేమ్ ఎటు గట్కేసర్ సైడే పడింది సేమ్. అయితే గట్కేసర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఇంకా దూరం ఉంది. సో సేమ్ అత్తాపూర్ మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు పికప్ చేసుకుంటాడు. సీదా ఆడ నుంచి కార్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక. సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినా, కిట్ కూడా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడైతే డైరెక్ట్గా బండి తీసుకొని వెళ్ళిపోడే, మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. సో చలో గైస్, ఇక మనం అత్తాపూర్ వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. సో గైస్ ఇప్పుడే రీచ్ అయినా. ఇంకా 5 మినిట్స్ అంట. 5 మినిట్స్లో అయితే ఇంకా స్టార్ట్ అవుతాం. ఇక డైరెక్ట్ గ్రౌండ్లో కలుస్తాయి. ఇక చలో బాయ్ బాయ్. చలో గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. ఆపోజిట్ టీమ్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. చలో టాస్ అయితే అవుతుంది. ఇక టాస్ అయినాక చెప్తా. ఇప్పుడైతే టాస్ అయితే అయిపోయింది. సేమ్ ఫస్ట్ మ్యాచ్ లాగానే సేమ్ టాస్ అయితే గెలిచి బ్యాటింగ్ తీసుకుని కెప్టెన్. చలో బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడే అది ఇంకేముంది, ఇక ఆల్ అవుట్ అయ్యే, ఒకవేళ అవుట్ అయితే మనకు బ్యాటింగ్ వస్తుంది. లేదంటే ఇక డైరెక్ట్ రేపే ఇక మన డైరెక్ట్ బౌలింగ్ చూద్దాం. మేమైతే స్కోర్ అయితే అప్డేట్ ఇస్తుంటాం మధ్యలో. సో ఇప్పుడైతే ఫస్ట్ వికెట్ పడింది ఫస్ట్ ఓవర్లోనే. 1 డౌన్ సర్వజిత్ అయితే వెళ్తుండు. చూద్దాం ఏం చేస్తాడో. బౌలింగ్ అయితే బాగానే ఉంది వీళ్ళది. సో లెట్స్ సీ. సో గైస్ ఇప్పుడే మనకు జొమాటో నుంచి అయితే ఆర్డర్ వచ్చేసింది. చలో లంచ్ టైం ఇప్పుడు. సో సర్వజిత్ సెంచరీ అయితే కొట్టిండు. ఎండ అయితే దంచుతుంది ఘోరంగా. ఎప్పుడు ఏమో బొందలగడ్డ పక్కనే ఉంటుంది ఏ ఊర్లో పోయిన గ్రౌండ్ అయితే. సో గైస్ ఇప్పుడైతే 2:30 అవుతుంది టైము. ప్రజెంట్ స్కోర్ వచ్చేసి 65 ఓవర్స్ 266 ఉంది. వికెట్స్ అయితే 2 డౌన్ అంతే. సర్వజిత్ 130+ ఆడుతుండు. ఇంకా లోకిత్ బాయ్ అయితే ఒక 50-60 కొట్టిండు. చూద్దాం ఈ ఈవినింగ్ వరకు అయితే మనలో ఆడేటట్టుండి. ఇక మన బౌలింగ్ రేపే ఉంటుంది. సో అప్డేట్ అయితే ఇస్తా, చూడండి. बेचैनी होती रे भाई, गाड़ी दे दे मेरे को, बेचैनी होती मेरे को। देख शौक लग रहा मेरे को, दे रे भाई। मान गया पूछ श्रीराम से। अभी क्या लिख रहा है पैर के नीचे से सर्व 150. After this, I do Saturday. What can you do? 5 wickets down. 87 complete 406. Loss of 5 wickets. Last ball of day 1. So guys, day 1 completed. So day 1 completed, 90 overs, 325 score.
సో గైస్ ఆల్ ప్యాక్డ్ అయితే అయిపోయింది. వర్షం పడేలాగా ఉంది, జల్దీ వెళ్ళాలి ఇంటికి అయితే. వెళ్తున్నాం ఇప్పుడు. డైరెక్ట్ కార్లో కూర్చొని వెళ్ళిపోడే. నాకు తెలిసి ఇప్పుడు ఫిజియో సెషన్ అవుతుంది నాకు. కొంచెం షోల్డర్ కొంచెం టైట్ ఉంది. సార్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫిజియో ట్రీట్మెంట్ అవుతుంది. ఫిజియో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి. లైఫ్లో ఏమీ లేదు అన్న, కానీ లోకిత్ బాయ్ సెంచరీ ఉంది ఈరోజు. డిచ్చా డిచ్చా क्या बोलते आज लोकित भाई का सेंचुरी ఉంది. సో గైస్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన. అయితే దారిలో అయితే వర్షం పడింది. సో ఒక 30 minutes లేట్ అయిపోయింది. 7:30 అయితే అవుతుంది ఇంటికి. ఇప్పుడు రీచ్ అయిపోయినా. సో ఒక 2 days బ్యాక్ అయితే వర్కౌట్ చేసి ఉండే, అప్పర్ బాడీ వర్కౌట్. దాని బాడీ పెయిన్స్ అయితే ఇంకా రికవరీ కాలే, బాడీ అయితే ఇంకా మజిల్స్. సో నేను ఒక ప్రోటీన్ షేక్ అయితే చేసుకుంటున్నా. ఇప్పుడు రేపు మన బౌలింగ్ ఉంటుంది కదా, రెడీగా ఉండాలి కదా రేపు బౌలింగ్కి. సో మన మజిల్ రికవరీ కోసం ఒక మంచి ప్రోటీన్ షేక్ అయితే చేసుకుంటున్నా, చూపిస్తా చూడండి. సో గైస్ నేనైతే ఐసోలేట్ ప్రోటీన్ అయితే వాడతా. అది ఒక స్కూప్ వేసేసుకుంటా. హనీ అయిపోయింది, హనీ తెచ్చుకోవాలి. ఇక మనం షుగర్ బంద్ చేసినాం కదా, ఇక హనీలో కూడా షుగరే ఉంటుంది. మనకు న్యాచురల్ హనీ తీసుకోవాల్సి వస్తుంది. హనీ కూడా అయిపోయింది. సో గైస్ మన ప్రోటీన్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మనం ప్రోటీన్ షేక్ తాగేసి ఇక డైరెక్ట్ రెస్ట్ తీసుకోవడమే. ఇక మన ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకుంటా. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇక మళ్ళా Day 2 బాయ్. Day 1 అయితే ఇంతే. రేపు కలుద్దాం. గుడ్ నైట్. మొత్తం చిత్తి చేసింది అంతా. కానీ నేను స్టార్ట్ అయ్యే టైంకి అయితే వర్షం అయితే పడతలేదు, బాగానే ఉంది. అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయింది. సో ఆఖరికి ఎండ్ అయితే వచ్చేసింది. నేను వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే ఆగిపోయింది. ఇక జల్దీ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి ఉన్నత వాళ్ళ ఇంటికి పోయి కలుస్తా. బాయ్. సో గైస్ గ్రౌండ్కి అయితే వచ్చేసిన. అందరు వచ్చేసినారు ఇప్పుడే. అయితే ఇక్కడ కూడా వర్షం అయితే గట్టిగానే పడ్డట్టుంది. మొత్తం కవర్స్ అయితే తీసి పిచ్చి కూడా డ్యాంప్ ఉన్నట్టు చూద్దాం ఇప్పుడైతే వెళ్ళి. कुछ दिख रहा मामा. अरे చలో మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ జల్దీ వామప్ అయితే వేసేసుకొని రెడీగా ఉన్నాం బౌలింగ్కి. దరిద్రం వచ్చి పడ్డది. ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ అంటారు. ఒక 9:30కి ఇన్స్పెక్షన్ చేస్తే ఇప్పుడు పిచ్చి బాగానే ఉంది, కానీ రన్అప్ మొత్తం డ్యాంప్ ఉంది. సో కష్టం అంటున్నారు. 1 గంట ఎక్స్టెండ్ చేసినారు టైం. 10:30కి మళ్ళీ ఇన్స్పెక్షన్ అన్నారు. అప్పుడు చెక్ చేసి చెప్తా అన్నారు. సో 10:30 వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే చేసేసిన, రెడీగా ఉన్నా. ఇన్స్పెక్షన్ అన్నారు కాబట్టి ఇక 10:30 వరకు వెయిట్ చేయాలి. సో మళ్ళీ 10:30కి అప్డేట్ ఇస్తా. సో గైస్ 10:30కి ఇన్స్పెక్షన్ అయింది. 10:30కి ఇంకా 1 hour ఎక్స్టెండ్ చేసి 11:30కి మళ్ళీ ఇన్స్పెక్షన్. సో కవర్స్ తీయడానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి కవర్స్ తీసేసి మళ్ళీ చెక్ చేస్తాం, అప్డేట్ ఇస్తా. సో గైస్ 11:30 ఇన్స్పెక్షన్ తర్వాత ఏం చెప్పారు అంటే ఇక సేమ్ 1 కన్నారు మళ్ళీ ఇన్స్పెక్షన్. ఇప్పుడు ఇక లంచ్ ఇచ్చేసారు, టైం బ్రేక్. లంచ్ తర్వాత అని చెప్పారు. లంచ్ బ్రేక్ అయితే తీసేసుకుంటున్నాం అందరం. ఇక 1 o'clock లంచ్ తర్వాత చూద్దాం. ఇక అక్కడైతే గ్రౌండ్స్మెన్స్ అయితే చేస్తున్నారు అదంతా రోలింగ్, ఇంకా డ్రై గ్రాస్ అయితే వేసి ట్రై చేస్తున్నారు. రన్అప్ ఇంకా పచ్చిగానే ఉందంట. చూద్దాం లంచ్ వరకు అయితే చూద్దాం అన్నారు ఎంపైర్స్ అయితే. చూద్దాం లంచ్ తర్వాత అప్డేట్ ఇస్తా.
బౌలింగ్ తర్వాత టీ బ్రేక్ ఇచ్చినారు. టీ బ్రేక్ వరకు అయితే ఒక 29 ఓవర్స్ అయితే ఇచ్చినాం. 29 ఓవర్స్ లో 69 కొట్టినారు వాళ్ళు, లాస్ ఆఫ్ 2 వికెట్స్. అయితే కరెక్ట్ టీ బ్రేక్ లో వర్షం స్టార్ట్ అయింది. వర్షం వల్ల మ్యాచ్ అయితే కాల్డ్ ఆఫ్ ఇచ్చేసారు. సో ఇప్పుడే అయిపోయింది. ప్యాక్ చేసుకొని సీదా ఇప్పుడే లోకిత్ బాయ్ వెళ్ళిండు. లోకిత్ బాయ్తో వెళ్ళిపోతున్నా సీదా ఇంటికే. వర్షం అయితే బాగానే పడుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. कुछ दिख रहा मामा? अरे 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 సో భయ్యా ఏమైందంటే ఇక వర్షం అయితే ఒక లెక్కలా దంచుతుంది. ఏంది ఏం వర్షం భయ్యా ఇది. అయిపోయింది. ఈ నుంచి ఇక మ్యాచెస్ అయితాయో కావో కూడా తెలియదు మనకి. ఇక ఈ నుంచి స్టార్ట్ ఇక మొత్తం మన మ్యాచ్ కథం.